ఎంతో అరుదుగా కనిపించే అడవి జాతికి చెందిన మానుపిల్లి పిఠాపురంలో ప్రత్యక్షమైంది. స్థానిక పాడా కార్యాలయం ఎదురుగా ఉన్న డివైడర్పై అది కదలని స్థితిలో ఒంటి నిండా రక్తపు గాయాలతో ఉండిపోయింది. సాధారణంగా చెట్లపై ఉండే ఈ పిల్లి జనవాసాల మధ్యకు రావడంతో కుక్కలు వెంబడించి కరిచినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారి సుమంత్ బాబు పిఠాపురం చేరుకొని కదలని స్థితిలో ఉన్న పిల్లిని హాస్పిటల్కి తరలించారు. నా పేరు సుమంత్ బాబు అండి. ఇక్కడ కాకినాడ డివిజన్లో గల మన పిఠాపురం పరిధిలో సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తూ ఉంటాను. కాకినాడ పరిధిలో గల పిఠాపురం ప్రాంతంలోని పడా ఆఫీస్ ఎదురుగా పునుగుపిల్లి గాయాలతో పడి ఉందని చెప్పి స్థానిక ప్రెస్ వారు మరియు పోలీసు వారు సమాచారం అందించడంతో వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని వెంటనే చూసి దాని చిన్న చిన్న గాయాలతో ఉండడం వల్ల దాన్ని వెంటనే నీళ్లు పట్టించి దాన్ని సురక్షితంగా పట్టుకోవడం జరిగింది. సురక్షితంగా పట్టుకుని దాన్ని రేపొద్దున వెటర్నరీ డాక్టర్ గారికి చూపించి సురక్షిత ప్రాంతాల్లో వదలడం జరుగుతుంది. దాన్ని చక్కగా దాన్ని పట్టుకోవడంలో మాకు సహకారాలు అందించిన ప్రెస్ వారు తోటి పోలీసు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఎందుకంటే సామాజిక బాధ్యతతో ఇప్పటి వరకు దాన్ని కుక్కల బారి పడకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో పిఠాపురం కానీ ఉప్పాడ కాకినాడ పరిధిలో కానీ ఎటువంటి వన్యప్రాణులు కానీ అడవి జంతువులు కానీ మీకు ఎదురైనా ఇలా ఇబ్బందులు పడుతున్నా కానీ ఎవరు భయభ్రాంతులకు గురవ్వకుండా మాకు వెంటనే అటవీ శాఖకి సమాచారం అందిస్తారని కోరుకుంటున్నాం.